ఏమండి? ఎవరండి? జనాభా లెక్కలండి. లోపలికి రండి. ఇంట్లో ఎంతమంది ఉంటారమ్మా? నేను మా ఆయన ఉంటామండి. నీకు మీ ఆయనకి ఏం సంబంధం అమ్మా? ఆధార్ కార్డు తీసుకురామ్మా. హాయ్ అండి, మీ పేరండి? రావణమ్మండి. రావణ గారు, మీ ఆయన ఏం చేస్తుంటారండి? పొద్దున్న లేచి ఇల్లు ఉడుస్తారండి, గిన్నెలు దోముతారండి, బట్టలు ఉతుకుతారండి, వంట చేస్తారండి. నేనేం చెప్పినా కాదనకుండా చేస్తారండి. నేను అడిగింది ఇంట్లో మీ ఆయన ఏం చేస్తారని కాదండి, జాబ్ ఏం చేస్తారని అడిగాను. ఏం చదువుతున్నావు? సెకండ్ క్లాస్. 6 6 హౌ మచ్? ఆర్ఆర్లు ఎంత? 20. గుడ్. ఎల్కేజీలో పడండి. నువ్వేంటి తెగ రెడీ అయ్యావేంటి? మా ఫ్రెండ్స్ వచ్చారండి, కలవడానికి బయటకు వెళ్తున్నా. ఇంట్లో మొగుడు ముందు మాత్రం పేడ తట్టలాగా ఒక నైట్ వేసుకుని అటు ఇటు తిరుగుతుంటారు. బయటికి వెళ్ళాలంటే చాలు బాహుబలిలో తమన్నాలా రెడీ అవుతారు. మా ఆఫీస్ లో నాకు 2 ప్రైజులు ఇచ్చిండ్రు. అవునా? ఈ చిన్న ప్రైజ్ ఎందుకు ఇచ్చిర్రు? మా ఆఫీస్ లో వంట చేసినందుకు ఇచ్చిండ్రు. అవునా? ఈ పెద్ద ప్రైజ్ ఎందుకు ఇచ్చిర్రు? ఇంకోసారి వంట చేయొద్దు. గారు ఏమిటమ్మా రాధా? ఇల్లు కాస్త చూస్తుండండి. అలాగే. ఏంటి అలా చూస్తున్నారు? ఎక్కడికి వెళ్తున్నామా అనా? మేము ఆటోలో సినిమాకి వెళ్తున్నాం. ఆటోలో వెళ్లి బాల్కనీలో కూర్చుని సినిమా చూసి ఆటోలో వస్తేనే గాని మాకు సినిమా చూసినట్టుండదు. ఏమిటో. అది సరే, ఈ నెల ఇంటద్ది ఇంకా ఇవ్వలేదేమిటమ్మా? మా వారు వచ్చినట్టున్నారు, వస్తా పని. ఎవరైనా పెళ్ళంటే ఎప్పుడని అడుగుతారు, మీరేంటి సార్ ఎందుకని అడుగుతున్నారు? అందుకే అడుగుతున్నాను. ఎందుకు? భోజనానికి కష్టమైపోతోంది సార్. కుక్కను పెట్టుకో. ఇల్లు చూసుకోవడానికి కూడా ఎవరు లేరు సార్. కుక్కను పెంచుకో. ఇప్పటికిప్పుడు కట్నం ఇచ్చే కుక్క. పప్పుల్సు. పప్పు పులుసా మేడం అది? పప్పుల్సు. పప్పుల్స్ అంటే? పప్పుల్స్ తెలీదా మీకు? పప్పు పులుసు. పప్పుల్స్ ఏంటండి? నెల్లూరులో ఫేమస్ పప్పుల్సు. తెలీదండి, తెలీదు. అంటే విన్నాను. నాకే గనక నీతోనే గనక పెళ్ళైతే గనక తర్వాత ఏమి చెయ్యాలి? ఈమెం చేసిందో తెలిస్తే. ఏమైంది? పాయసంలో ఉప్పేసి తీసుకొచ్చిందండి. పాయసంలో ఉప్పేసావా? ఎందుకమ్మా? నేను చేసింది ఉప్మా. నీకు నాకు పెళ్ళవ్వాలంటే ఇంటి రెంట్ కట్టాలి, కరెంటు బిల్లు కట్టాలి, రేషన్ బిల్లు కట్టాలి, గ్యాస్ బిల్లు కట్టాలి, ఆఖరికి నా డ్రెస్సులు శారీస్ బిల్లు కూడా కట్టాలి. ఒక్క తాళి కట్టాలంటే ఇన్ని కట్టాలా? ఇక నన్ను ఫస్ట్ టైం చూసినప్పుడు నువ్వు ఏమనుకున్నావు? నిజం చెప్పాలా? చెప్పు. ఎందుకు పనికి రావనుకున్నా. ఏమండి అత్త వెళ్తూ వెళ్తూ బియ్యం కడగమని చెప్పిందండి. దానికి నా పర్మిషన్ ఎందుకే? ఎల్లు కడుగు. ఇంట్లో 4 రకాల సబ్బులు ఉన్నాయండి, ఏ సబ్బుతో కడగాలో మీరైనా చెప్పండి. సబ్బుతో ఏంది కడిగేది?